ఈ దేశ చరిత్రలో ఏ మాత్రం మానవత్వం లేనటువంటి రాజకీయ నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి. వెళ్ళిందేమో ఒక పరామర్శ కోసం అని చెప్పి ఒక వ్యక్తి చనిపోయిన సంవత్సరం తర్వాత ఈయన పరామర్శ యాత్ర చేపడతారు. ఎవరైనా ఒక వ్యక్తిని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు జనాన్ని పోగేసుకుని వాళ్ళకి మందు దాగిచ్చి లేదంటే కొన్ని చోట్ల ఇంకా రకరకాలుగా వాళ్ళని రెచ్చగొట్టి రోడ్ల మీదకి తీసుకొచ్చి పరామర్శకు వెళ్తారండి. ఒక వ్యక్తి చనిపోయిన కుటుంబాన్ని పరామర్శించడానికి అవలంబించేటటువంటి పద్ధతి ఇదేనా? అవసరం ఇదంతా? ఆ రోజున ప్రభుత్వం వైపు నుంచి స్పష్టంగా మేము తెలియజేశాం, అయ్యా మీరు ఒక కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తానంటే మాకు వచ్చినటువంటి ఇబ్బంది ఏమీ లేదు. మీరు చేసిన విధంగా మీ ఇంటి గేట్లకి మేమేమి తాళాలేయము, తాళ్లేసి కట్టేయము, మేము ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరిస్తాం. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి బయలుదేరతారని తెలిసినా ముందు రోజు వచ్చి ఆయన గేటుకి తాళాలు వేసేవాళ్ళు, తాళ్లేసి కట్టేసేవాళ్ళు. ఆయన ఇంటి బయటికి రానియకుండా అడ్డుకునేవాళ్ళు కొన్ని వందల మంది పోలీసులతో. అది అప్రజాస్వామికం అని చెప్పి ఆ రోజున మేము పెద్ద ఎత్తున పోరాడాం. ఈ రోజున మేము ఆ విధంగా కాకుండా ప్రజాస్వామ్యబద్ధంగా మీకు అవకాశం ఇస్తాము, మీరు వెళ్ళండి, కానీ కొన్ని నిబంధనలు పాటించండి, ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయండి అని చెప్తే ఒక దండయాత్రకు వెళ్ళినట్టు, అది పరామర్శ యాత్ర కాదు, ఒక దండయాత్ర లాగా మందు ప్యాకెట్లు ఇచ్చి మందు సీసాలు ఇచ్చి జనాల్ని పోగేసుకుని ఆ రకంగాన వెళ్ళేది. సైకో ముక్కలను వెంటేసుకుని ఎక్కడికక్కడ పోలీసులు నచ్చజెప్పారు శ్రీహరి గారు, అయ్యా వద్దు, ఇబ్బంది కలుగుతా ఉంది, ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని చెప్తే ఇదిగో ఆంబోతు రాంబాబు అతని సోదరుడు ఇంకా ఇతర వైసీపీ నాయకులు చేసినటువంటి వీరంగం ఏంటో మనం చూసాం కదండి. బ్యారికేడ్లు అడ్డం పెట్టి ట్రాఫిక్ నియంత్రించేటటువంటి ప్రయత్నం కూడా చేశాం. అయ్యా మీరు నిదానంగా వెళ్ళండి, ఇన్ని భారీ వాహనాలు అక్కర్లేదు, మీరు చక్కగా మీకు పోలీస్ ఎస్కార్ట్ ఇచ్చాం, నా 2-3 జీపులు పోలీస్ ఎస్కార్ట్ ఇచ్చాం ఆయనకి, మేము క్షేమంగా మిమ్మల్ని తీసుకెళ్లి వస్తామంటే బ్యారికేడ్లు దోసేసి మాకు అసలు పరామర్శ కాదయ్యా, మేము రచ్చ చేయాలి రప్ప నరకాలి, ఇదే కదా, రచ్చ చేయాలి రప్ప నరుగుతాం. సరే ఒక సైకో మొక్కలాగా ఇప్పుడు జరిగింది. మీరు ఒక్క నిమిషం శ్రీహరి గారు, ప్రమాదం జరిగింది. ఎవడైనా కొద్దిగా మానవత్వం ఉన్నటువంటి వ్యక్తి, ఇప్పుడు సాధారణంగా మామూలుగా అసలు కొన్నిసార్లు రాజకీయ నాయకులు కాన్వాయిల్లోనో లేదంటే ఇంకొక రకంగా ప్రమాదాలు ఎప్పుడైనా జరిగినప్పుడు ఇమ్మీడియట్ గా ఎవరైనా ఎనీ పొలిటికల్ లీడర్ ఆర్ ఆఫీసర్ రోడ్డు ఆగిపోయి ఇమ్మీడియట్ గా అంబులెన్స్ పిలిపించి ఆ వ్యక్తిని ఫస్ట్ ఎయిడ్ ఇప్పించి లేదంటే అతని హాస్పిటల్కి దగ్గరుండి పంపించడం ఇటువంటివన్నీ కూడా చేస్తారు. అవును. అరే అసలు తల మీద ఎక్కిచ్చేశారు ఆ వాహనం, స్వయంగా తన సొంత వాహనం, ఆగకుండా ఈడ్చి అవతల పారేసి ఆ వ్యక్తిని. అంతకంటే అసలు ఇంకా సైకోతత్వం ఏముంటుందండి? అంత అమానవీయంగా ప్రవర్తించేది. సరే అయిపోయింది. ఇంకొక విషయం కూడా చెప్పాల్సి గారు, వెళ్ళాడు వచ్చాడు, 2 వ్యక్తులు చనిపోయారని చెప్పి తెలిసింది. 2 వ్యక్తులు చనిపోయారని తెలిసిన తర్వాత ఒక్క మాట మాట్లాడా? అయ్యో ఇది ఈ రకంగా జరిగింది, నేను బాధపడతా ఉన్నాను, లేదంటే నేను వెళ్ళి ఆ కుటుంబాన్ని కలుస్తాను, లేదంటే వాళ్ళకి ఏదో కొంత సాయం చేస్తాను, లేదంటే ఈ విధంగా జరిగినందుకు నేను క్షమాపణలు కోరుతానో ఏదన్నా ఒక్క మాట అన్న ఉండాలి కదా. ఇప్పటి వరకు అసలు నోట్లో నుంచి మాట పెగలలేదు 2 వ్యక్తులు చనిపోయిన తర్వాత కూడా. మొన్నటి వరకేమో బుకాయించారు, అదేదో ఏదో ప్రైవేట్ వాహనం గుద్దేస్తే మా పైన నిందలు మోపుతారని చెప్పి. ఇప్పుడు మాట్లాడమనండి, ఇది ప్రైవేట్ వాహనమా? జగన్మోహన్ రెడ్డి సొంత వాహనం. జగన్మోహన్ రెడ్డి తన సొంత వాహనంతో ఒక వృద్ధుడి పీక పైన తొక్కించి చంపేశాడు సార్. ఇంకా ఏంటి సార్ బుకాయిస్తారు? చేసినటువంటి పాపాలు సరిపోదన్నట్టు మళ్ళీ వాటిని కప్పించుకునేటటువంటి ప్రయత్నాలు. ఇంత నిర్దయగానా, ఇంత దయ లేకుండానా? నోరు తెరిస్తే ఆ భగవంతుని దయ ఏంటా? ఇదా భగవంతుని దయ చూపించినటువంటి ఇదా? ఆ భగవంతుని ఆశీస్సులతో ప్రతిదానికి ఆ దేవుని ఆశీస్సులతో నీలాంటి రాక్షసులకి ఎప్పటికీ ఉంటావు. జగన్మోహన్ రెడ్డి నోరు తెరిస్తే ఆ దేవుడి ఆశీస్సులు అంటావు కదా. దీనికి ఇగో ఈ రాక్షస పట్టాభి గారు, ఇంత ఇష్యూ జరిగింది, అక్కడ ఆగలేదు, కనీసం వారికి వైద్య సేవలు అందించమని సూచించడము, సహాయం చేయడము మనం చూస్తుంటాం. చాలా మంది శాసనసభ్యులు కానీ మంత్రులు కూడా ఆగి వారి సొంత వాహనాల్లో తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ అయిన చేసిన దృశ్యాలు కూడా మనం చాలా సందర్భాల్లో చూస్తూ ఉంటాం. అలాంటిది జరగలేదు. కనీసం వాళ్ళని కుటుంబానికి వెళ్ళి
వాళ్ళకి ఏదైనా ధైర్యం చెప్పేటువంటి ప్రయత్నం కూడా చేయాలి. కానీ ఇప్పుడు దీని మీద ఎవరిని బాధ్యులు చేయాలి, ఎవరిపైన కేసులు పెట్టాలి, ఏంటి మీ డిమాండ్? ఖచ్చితంగా దీనికి బాధ్యుడు జగన్మోహన్ రెడ్డి. ఇవాళ అసలు ఈ రకంగా ఒక ర్యాలీని ఏర్పాటు చేసి ఇంతమంది జనాన్ని పోగేసి పోలీసుల నిబంధనలను ఉల్లంఘించి పోలీసు అధికారుల పైన దబాయించి దౌర్జన్యం చేయటమే కాకుండా ఈ రకంగా తన సొంత వాహనంతో ఒక వృద్ధుడిని ఢీకొని ఎక్కి తొక్కించి అతని మరణానికి కారకుడయ్యాడు జగన్మోహన్ రెడ్డి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి పైన కేసు పెట్టాలి, ప్రభుత్వం పెడుతుంది కూడా. ఖచ్చితంగా ఇంత క్లియర్ గా ఎవిడెన్స్ దొరికిన తర్వాత కూడా ఇంకా ఎందుకో క్షమిస్తాను, ఎందుకు ఉపేక్షిస్తుంది ప్రభుత్వం? ఖచ్చితంగా ఈ మొత్తం వ్యవహారానికి ఇద్దరి మనుషుల ప్రాణాలని బలిగొన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఒక వ్యక్తినేమో తన సొంత వాహనంతో గుద్దించి ఎక్కి తొక్కించి చంపేశాడు. ఇంకొక వ్యక్తి ఆ రోజున తొక్కిసలాట్లో చనిపోయాడు. కాబట్టి ఈ రెండు మరణాలకి కూడా కారకుడు జగన్మోహన్ రెడ్డి. ఆ రకంగానే ప్రభుత్వం చర్యలు చేపడుతుందని ఆశిస్తా ఉన్నాం. ఆ రకంగానే ఇప్పుడు మొదలైందని కూడా తెలుస్తా ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి, నువ్వు పరామర్శ పేరుతో ఇంకొక ఇద్దరి చావుకు కారకుడు అయ్యావు. ఇవాళ దీనికి ఏం సమాధానం చెప్తావు? కొద్దిగా అన్నా నీలో మానవత్వం కానీ ఇంకేదన్నా కానీ ఉండుంటే ఆ రోజునే నువ్వు అతన్ని సొంత వాహనంలో శ్రీహరి గారు చెప్పినట్టు కనీసం ఈ దగ్గరలో ఉన్న అటువంటి ఆసుపత్రి కానీ తీసుకెళ్లేవాడు. అది చేయకుండా ఈడ్చి పారేస్తారండి. శ్రీహరి గారు ఆ రోజున విజువల్స్ చూసాను. శ్రీహరి గారు ఆ వృద్ధుడిని ఈడ్చి రోడ్డు పక్కన పారేస్తే పోలీసులు వచ్చి అతన్ని రక్షించే ప్రయత్నం చేశారు. ఆ రకంగా ప్రవర్తిస్తారా? సమాచారం తెలిసిన తర్వాత కూడా కనీసం స్పందించలేదా? కాబట్టి ఈ మొత్తం వ్యవహారంలో ప్రథమ ముద్దాయి జగన్మోహన్ రెడ్డి. ఆ రకంగానే చర్యలు ఉంటాయి. శ్రీహరి గారు రైట్ సార్, రైట్. మనం డిస్కస్ చేద్దాం. ఒక చిన్న బ్రేక్ తర్వాత మళ్ళీ మీ దగ్గరికి వస్తే షార్ట్ బ్రేక్ తీసుకుందాం.